Tá novinha delícia, ela tá de marquinha de fita, ela não se dá, dá cabeçada, ela é pica. Tá novinha delícia, ela tá de... ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూసారు కదా. ఈ విధంగా మీ ఫోటోతో ఇలాంటి వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి ఇలాంటి వీడియోస్. జస్ట్ 1 క్లిక్లోనే మీ ఫోటో యాడ్ చేసుకొని ఇలాంటి వీడియో ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో ఎడిట్ చేసుకోవడానికి మనకు విఎన్ ఎడిటర్ యాప్ కావాలి. మీ మొబైల్లో విఎన్ యాప్ లేకపోతే ప్లేస్టోర్ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్గా విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోండి. సింపుల్గా ఇప్పుడు విఎన్ టెంప్లెట్ని యూజ్ చేసుకొని సింపుల్గా ఇలాంటి వీడియో ఎడిట్ చేసుకోవచ్చు మీ ఫోటోతో. అండ్ ఈ టెంప్లెట్ కావాలంటే ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకు టెంప్లెట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ క్యూఆర్ కోడ్ ఎక్కడి నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చివరిలో చెప్తాను. ఫస్ట్గా విఎన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఆ క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ క్యూఆర్ కోడ్ని ఎక్కడి నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను లాస్ట్లో. అండ్ క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత టెంప్లెట్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ టెంప్లెట్ని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ యూజ్ టెంప్లెట్ అనే ఆప్షన్ వస్తుంది. సో మీరు ఇక్కడ ఫస్ట్ టైం దీన్ని స్కాన్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ యూజ్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలి, జస్ట్ 1 ఫోటోని. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక ఫోటోని యాడ్ చేసుకున్నాను. అండ్ 3 టైమ్స్ మనం ఒకటే ఫోటో మనకు 3 టైమ్స్ మనకు రీప్లేస్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అయితే మనకు వీడియో ఈ విధంగా వస్తుంది చూడండి. ఇక్కడ స్టార్టింగ్లో ఈ విధంగా మీ ప్లస్ అండ్ సన్ గ్లాసెస్ ఈ విధంగా వస్తాయి. దీని తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది అనమాట వీడియో మనకు ఈ విధంగా. ఓకే, అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ఆడియో అనేది రాదు. సో ఆడియోని ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియోని ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ 1080p రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఫ్రేమ్ రేట్ మీకు నచ్చినంత పెట్టుకోండి. అండ్ కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి ఫస్ట్గా. ఓకే ఫ్రెండ్స్, వీడియో మనకు సేవ్ అయిపోయింది. సో సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పైన డన్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న వీడియోని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి. న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి వీడియోని. అండ్ వీడియో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ పైన మై మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. మీరు ప్రివ్యూ వీడియో చూశారు కదా, ఆ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఆ వీడియోలో ఉన్న ఆడియోని మనం యూజ్ చేయబోతున్నాం కాబట్టి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోవాలి మీరు నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి. అండ్ ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ ఓకే చేసుకోవాలి ఇక్కడ. ఓకే చేసుకున్న తర్వాత ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏదైతే నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆ వీడియో నుంచి ఓన్లీ ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని ఓన్లీ సాంగ్ని మాత్రమే పిక్ చేసుకోవాలి డైరెక్ట్గా ఈ విధంగా అనమాట. ఓకే, సో ఈ విధంగా డైరెక్ట్గా సాంగ్ మాత్రమే వచ్చేస్తుంది మీరు. అండ్ ఇక్కడ ఈ వాటర్ మార్క్ని డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని యాస్టీస్గా మళ్ళీ మీకు నచ్చిన రిజల్యూషన్ ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. అండ్ క్యూఆర్ కోడ్ ఇమేజ్ అన్నాను కదా, అది నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అండ్ క్యూఆర్ కోడ్ ఇమేజ్ అండ్ ప్రివ్యూ వీడియో రెండు కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. పోస్ట్ నెంబర్ వచ్చేసి 31 విఎన్ కోడ్ 31 అని ఉంటుందన్నమాట. క్యూఆర్ కోడ్ నేమ్ వచ్చేసి దాన్ని మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోవాలి, మీ గ్యాలరీలో డౌన్లోడ్ అయినా చేసుకోవాలి ఆ వీడియోని. ఓకే, అండ్ ప్రివ్యూ వీడియోని కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఒకవేళ లింక్ ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్లో పవన్ టెక్ అని సెర్చ్ చేసినా నా ఛానల్ వచ్చేస్తుంది.